చాలా మంది ప్రజలు సర్జరీ ద్వారా వాళ్ళ అపెండిక్స్ ని తీయించుకుంటారు, కానీ అసలు ఈ అపెండిక్స్ అంటే ఏంటి? చూడండి, మన పెద్ద ప్రేగు మొదలయ్యే చోట ఒక చిన్న ట్యూబ్ లాంటి అవయవం ఉంటుంది. దీని పేరే అపెండిక్స్. ఇది సుమారు 7 నుండి 10 సెంటీమీటర్ల పొడవు ఉండి పొట్ట కుడి వైపున కింది భాగంలో ఉంటుంది. చాలా మంది ఇది నిరుపయోగం అని అనుకుంటారు, కానీ రీసెర్చ్ ప్రకారం ఇది గుడ్ బ్యాక్టీరియాకి ఒక స్టోర్ హౌస్. మన జీర్ణ వ్యవస్థ దెబ్బతిన్నప్పుడు ఈ అపెండిక్స్ ఆ గుడ్ బ్యాక్టీరియాని తిరిగి పేగుల్లోకి విడుదల చేస్తుంది. కానీ అసలు సమస్య ఎప్పుడు మొదలవుతుందంటే, లోపల ఏదైనా ఇరుక్కున్నప్పుడు అరగని ఆహారం, ఇన్ఫెక్షన్ లేదా చిన్న స్టూల్ ముక్క. దీని వల్ల బ్యాక్టీరియా నెమ్మదిగా వచ్చడం మొదలవుతుంది. కండిషన్ అపెండిసైటిస్ అంటారు. ఇప్పుడు ఈ వచ్చిన అపెండిక్స్ పగిలిపోయే స్థితికి వచ్చినప్పుడు పేషెంట్ కి పొట్ట కుడి వైపున సడన్ గా చాలా తీవ్రమైన నొప్పి వస్తుంది. దాంతో పాటు వికారం, వాంతులు మరియు జ్వరం కూడా రావచ్చు. ఒకవేళ టైంకి సర్జరీ చేయకపోతే అపెండిక్స్ పగిలిపోవచ్చు. అప్పుడు ఆ ఇన్ఫెక్షన్ అయిన ద్రవం పొట్ట అంతా పాకి పెరిటోనిటిస్